ఈరోజు శరన్నవరాత్రులలో 9వ రోజు. అమ్మవారు మనకు మహిషాసురమర్దిని అవతారంలో ఈ రోజున దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పరవాన్నము, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. అసలు దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా ఎందుకు పిలుస్తారో ఈ రోజున మనం తెలుసుకుందాము. మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఎందుకు వధించింది అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మ ఎదుర్కోవడం వలన అమ్మవారిని మహిషాసురమర్దినిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుడిని అంతం చేసిన దేవి కాబట్టి మహిషగ్ని అనే పేరు వచ్చింది. మహిషాసురుడిని వధించిన నాటి నుండి అమ్మవారు మహిషాసురమర్దినిగా పూజలు అందుకుంటున్నారు. అందుకే దీనిని మహిషగ్ని పూజ అని కూడా అంటారు. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు, కరంబుడు అనే 2 కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంబుడు పంచనదం అను మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గురించి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. అంతే, మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్ళలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది, కానీ తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మాన్ని కట్టుబడి శాంతచిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుత్తును పట్టుకొని కుడి చేత్తో తన తలను ఖండించుకోబోయాడు. మరు క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నీరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. హుతవాహన, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చెయ్యలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీర మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు. రంభాసురుడు కామవాంఛతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక అందమైన ఆడదున్న రూపానికి ముగ్ధుడు అయిపోతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వారికి సగం మనిషి, సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మించాడు. సాధారణంగా అసురులకు దేవతలకు మధ్య వైరం ఎప్పటి నుంచో ఉండేది. చాలామంది అసురులు వర, బల, గర్వంత స్వర్గాన్ని జయించడం తర్వాత విష్ణువు, శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని భావించాడు. అందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరుతాడు. అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిస్తాడు. దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. తనను ఓడించే మహిళ ఉండదని వెర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకుంటారు. అప్పుడు వారు తమ ముగ్గురి శక్తులను కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమె ఎవరో కాదు, దుర్గాదేవి. అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుడిని వధించిన ఆ మాత మహిషాసురమర్దినిగా మారింది.
బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవ యవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. 10వ రోజున ఇంతటి బలమైన రాక్షసుణ్ణి వధిస్తుంది. అందువలన దుర్గాదేవికి మహిషాసురమర్దిని అని నామాంతరం కలిగింది. అమ్మవారు ఈ రోజున ఉగ్ర రూపంతో చేతిలో త్రిశూలంతో సింహవాహిని అయి దుష్ట శిక్షణ గావిస్తూ ఉంటుంది. సమస్త దేవతల నుండి శక్తి వెలువడి ప్రత్యక్షమై ఉగ్రమూర్తిగా రూపొంది మహిషాసురునిగా యుద్ధానికి ప్రేరేపించి దుష్ట శక్తిని అణచదలచి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆ రోజు నవమి దాకా పోరు సలిపి ఆశ్వీయుజ శుక్ల నవమి దినమున రక్కసుని అంతమొందించింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించింది. అందుచేతనే ఈ నవమిని మహానవమిగా జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో రకరకాలుగా పూజించి మహిషాసురమర్దిని స్తోత్రాన్ని చదువుకుంటూ ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, గారెలు, పర్వాన్నాన్ని నివేదన చేసి శాంతింపజేస్తారు. ఈరోజు మనం కూడా ఆ అమ్మవారిని మనస్సులో నిలుపుకొని మహిషాసురమర్దిని లలితా సహస్రనామ స్తోత్రాలతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.